హాయ్ అండి, ఈరోజు మనం వంకాయ ఆలుగడ్డ మిల్ మేకర్ కర్రీ అండి. ముందుగా స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టుకుందాము. హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాము. ఇదిగోండి తాలింపు గింజలు వేసుకుంటున్నాను కొద్దిగా. ఇదిగోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం వంకాయ ముక్కలు, ఆలుగడ్డ 2, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతికూర, కరివేపాకు. పచ్చిమిర్చి వేసుకుందాము, కరివేపాకు వేసుకుందాము, అంతా కలుపుకుందాము. ఇందులో శుభ్రంగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకుందాము. ఇవన్నీ మెంతికూర కూడా వేసుకుంటున్నాను పై నుంచి. ఓకేనండి, ఇది ఆయిల్లో మగ్గనిద్దాము. మూత పెట్టేద్దాము. ఇదిగోండి మిల్ మేకర్ శుభ్రంగా కడిగేసుకొని స్టవ్ వెలిగిద్దాము. కొంచెం వేడి నీళ్ళల్లో నానాలండి. ఓకే, మూత తీసుకొని తిప్పుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఓకేనండి, ఆలుగడ్డల ముక్కలు మగ్గాయి కాబట్టి వంకాయ ముక్కలు వేసుకుందాము. కలుపుకుందాం ఇదంతా. ఓకేనండి, మగ్గనిద్దాము లో ఫ్లేమ్లో 5 నిమిషాలు. A few moments later. ఓకేనండి, మగ్గిపోయాయి. ఓకేనండి, మగ్గిందో లేదో చూసుకోవడానికి తెలవడానికి ఇలా నొక్కి చూడాలండి. ఇగో కట్ అయిపోయాయి ముక్కలు. పసుపు యాడ్ చేద్దాము. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే అందులో వేస్తాను కాబట్టి. వేసుకుంటున్నాను. మస్తు ఉంటుందండి కర్రీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక లో ఫ్లేమ్లో 2 నిమిషాలు మగ్గనిద్దాము. A few moments later. నేనైతే కారం బాగా తింటా కాబట్టి 1½ స్పూన్ వేసుకుంటున్నాను. కారం తిననోళ్ళు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో టమాటా వేసుకుందాము. లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గనిద్దాము. A few moments later. ఓకేనండి, మూత తీసుకొని చూసుకుందాము. ఓకే, టమాటాలు మగ్గిపోయాయి. కొంచెం గ్రేవీ కోసము వాటర్ వేసుకుందాము, పోసుకుందాము. పెట్టేద్దాం ఇది. A few moments later. కర్రీ దగ్గర పడింది అనుకుంటా. మూత తీసి చూద్దాము. ఓకేనండి, మనం కసూరి మెంతి వేసుకుందాము. ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకుందాము. మనము రాగి రొట్టెల కోసం వాటర్ పెట్టుకుందాము. ఇదిగోండి 2 రొట్టెల కోసము
ఇదిగోండి వాటర్ మసులుతున్నాయి. స్టవ్ బంద్ చేసుకొని మనము చపాతీ పిండిలా కలుపుకోకూడదండి. ఫస్టే ఇది మెల్లగా హీట్ వాటర్ వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఇది రాగి పిండి సంగటి కూడా చేసుకోవచ్చు. రాగి సంగటి కానీ నేను రాగి రొట్టెలు చేస్తున్నాను. సూపర్ ఉంటుందండి. చూసుకుంటూ కలుపుకోవాలండి. పొడి పొడిగా కలుపుకోవాలి. ఇవ్వండి ఇలా ఉండాలి పొడి పొడిగా. సైడ్కి ఇలా వేసుకుందాము. పెనం పెట్టుకుందాము. ఒక పెనం పెట్టుకున్నాం కదా, పెనం హీట్ అయ్యేంత వరకు మనము పిండిని ఇప్పుడు చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. గోరువెచ్చని వాటర్తోనే కలుపుకోవాలి. ఇదంతా 2 రొట్టెలు కాబట్టి ఒకేసారి కలుపుకుంటున్నాను. ఒక 5-6 అయితే మాత్రాన కొంచెం కొంచెం పిండి తీసుకొని కలుపుకోవాలి. ఇలా వేళ్ళు తడుపుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇది పక్కన పెట్టేసుకొని పిండి అంటకుండా కొంచెం ఆయిల్ పెడుతున్నానండి. ఇదిగోండి సరి సమానం చేసుకుంటున్నాను. ఓకేనండి. నేను వేళ్ళతోనే పొత్తుకుంటున్నాను. ఇలా తిప్పుకుంటున్నాను చూడండి. ఇంకో సైడు నీళ్ళు తడుపుకున్నాను చేతికి. రాగి రొట్టెలు సూపర్ ఉంటుందండి. ఈజీ ప్రాసెస్. మనం డబ్బాతో కూడా చేసుకోవచ్చు. డబ్బాతో ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకేనండి. హీట్ అయిపోయింది పెనము. మనము ఇది వేసుకుందాము, రొట్టె వేసుకుందాము. ఓకేనండి. ఇది చేతితో చేశాను కదా, ఇప్పుడు డబ్బాతో ఎలా చేయాలో చూపిస్తాను. కొద్దిగా వాటర్ చల్లుకొని ఆయిల్ పెట్టుకుందాము. ఎందుకంటే కింద అంటకుండా పెట్టాను కదా. కొబ్బరి నూనె డబ్బా అండి ఇది. చూడండి ఇందులో ఆయిల్ లేదు. ఆయిల్ అయిపోయాక నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి మన చేతులతో చేసుకోవచ్చు, డబ్బాతో కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి నీళ్ళు తడుపుకొని డబ్బాకి ఇలా చేసుకోవాలి. ఈజీ ప్రాసెస్ అండి. డబ్బాతో అయితే నేను చెప్తున్నాను, చేతులతో చేసుకోవచ్చు, డబ్బాతో కూడా చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ ఇది. మీకు నెక్స్ట్ సజ్జ రొట్టెలు కూడా చూపిస్తాను. జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు కూడా చూపిస్తాను. చూడండి నేను పల్సగా చేశాను. త్వరగా అయిపోద్ది అన్నమాట ఈ రొట్టెలు. తీసి పక్కన పెట్టుకుందాము. ఇలా పేపర్ నూనె మీద తీసి వేసుకోవాలన్నమాట. అంతేనండి, సింపుల్ అండి. ఇది అయిపోయిందండి. అటు తిప్పేసుకుందాము. ఇటు కూడా తిప్పేసుకుందాము. మనకి ఇలా కనిపిస్తుంది కానీ రాగి రొట్టెలు ఎంతేనండి, మాడకుండా శుభ్రంగా కాల్చుకోవాలి. మంచిగా కాల్చుకోవాలి అన్నమాట, గట్టిగా. ఓకేనండి, అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని తీసుకున్నాము. ఇదిగోండి రాగి రొట్టెలు, వంకాయ, ఆలుగడ్డ, మిల్ మేకర్ కర్రీ రెడీ. గ్రేవీ అన్నాను కదండి, కర్రీ మీద, రొట్టెల మీద చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.